బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా హాజరు కానున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలపై సమీక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరగనుంది. రైట్కి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. 19వ తేదీన మధ్యాహ్నం 1 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ఈ సమావేశం ఉంటుంది. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ అంతా పార్టీ ఇన్ఛార్జీలంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, వీటన్నిటిపైన కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తగిన కార్యాచరణను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత సిద్ధం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ నాయకత్వానికి వ్యూహాలను కూడా రచించబోతున్నారు. మొత్తంగా చూసినట్లయితే గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ, రైతు బంధు ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. ఇప్పటికే రైతు ధర్నాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే షాబాద్ కావచ్చు, కోర్కి కొడంగల్లో, నల్గొండ వేదికగా రైతు ధర్నాలను కూడా నిర్వహించారు. నెక్స్ట్ కలవకుర్తిలో కూడా రైతు ధర్నా నిర్వహించబోతాం. ఇలా వరుసగా ఏదో కార్యక్రమం తీసుకుని ప్రజలకు వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ కూడా ఈ యొక్క సమావేశం హాజరై భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. ప్రధానంగా ఇటీవల పామావతి వేదికగా పార్టీ నేతలను త్వరగా ఆయన కలుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను పిలిపించుకుంటున్నారు. వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తాడికొండ రాజయ్య శ్రీశంకరపూర్ మాజీ ఎమ్మెల్యే కలిసిన నేపథ్యంలోనూ ఆయన అవే కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండాలి, మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం అనే సంకేతాలను కూడా ఆయన ఇస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ వస్తుండడం మాత్రం ఆ కార్యకర్తలకు జోష్ అయితే నిలుపుతానని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి మంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెగా తీసుకోవడానికి ధ్యేయంగా కూడా కేసీఆర్ కృషి చేయబోతున్నారు కూడా తెలుస్తా ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ చందు.